హీరోయిన్స్ చాలా మంది ఉండొచ్చు, కానీ హీరో ఇమేజ్ తెచ్చుకునే వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. అందులో విజయశాంతిని ముందు వరుసలో చెప్పుకోవాలి. లేడీ ఓరియంటెడ్ పాత్రలతో మెప్పించిన ఆమె హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో షేక్ చేస్తారని నిరూపించిన చరిత్ర క్రియేట్ చేస్తారామె. ఆమె కోసం ప్రత్యేక కథలు రాసి డైనమిక్ పాత్రలు సృష్టించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్కోసారి హీరోలు సైతం ఆమెతో పోటీ పడి నటించడానికి వెనుకాడేవారు. ఎందుకంటే ఆమె డామినేట్ చేసేస్తే తమ కెరీర్ దెబ్బతింటుందని అగ్ర హీరోలు భయపడేవారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఆమె. రాములమ్మగా పేరు సంపాదించారు. సినిమా రంగంలో లేడీ అమితాబ్ బచ్చన్గా పేరు ఉంది. స్టార్ హీరోలతో సరిసమానంగా క్రేజ్ సంపాదించి అప్పట్లో టాలీవుడ్ను ఏలారు. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాక రాజకీయాల్లోకి వచ్చారు విజయశాంతి. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. హీరోలతో సమానంగా పోటీ పడుతూ నటించడంతో విజయశాంతి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇటు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినా ఆమె రాజకీయాల్లో పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ మంది కథానాయకుల్లో విజయశాంతి కూడా దేశంలో ఒకరు. తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రాములమ్మ. మరి లేడీ అమితాబ్గా పేరు సంపాదించిన విజయశాంతి రియల్ స్టోరీ ఈరోజు మనం చూద్దాం. విజయశాంతి జూన్ 24, 1966న మద్రాసులో జన్మించారు. సత్తి శ్రీనివాస ప్రసాద్, సత్తి వరలక్ష్మి తల్లిదండ్రులు. వీరిది వరంగల్ జిల్లా. వీరి కుటుంబం చిన్నతనంలోనే మద్రాసులో స్థిరపడిపోయింది. విజయశాంతి పిన్ని విజయలలిత. ఆమె కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. అయితే ఆమె పేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుంచి పెట్టుకున్నారు. విజయశాంతి తన 7వ సంవత్సరంలోనే బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆమెను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరం, రాళ్లకు కన్నీళ్లు వస్తాయి. ఈ చిత్రంలో కథానాయికగా విజయశాంతి మొదటి సినిమాలో మెరిశారు. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది 1979లో అక్టోబర్లో ప్రారంభమై ఆ తర్వాత ఏడాది విడుదలైంది. కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సరసన నటించారామె. ఈ సినిమాకి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి 4 సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలను ఎక్కువగా పోషించారు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కలయికలో వచ్చిన సత్యం శివంలో ఆమె పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ 4 ఏళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లో కూడా నటించారు. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో మరే నటి అందుకోలేని స్థాయికి చేరింది విజయశాంతి. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చే నాటికి ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. భారతీరాజా వంటి సృజనశీలి దర్శకుడి నటనలో ఓనమాలు దిద్దుకుంది. ఆమె తనదంటూ ఓ గుర్తింపు కోసం 4 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి 4 ఏళ్లలో కిలాడి కృష్ణుడు, పెళ్ళీడు పిల్లలు, సత్యం శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసిలోయ, పెళ్లి చూపులు ఇలాంటి తెలుగు చిత్రాల్లో ఆడిపాడే కథానాయికగా చేశారు. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం కూడా సృష్టించారు. 1983లో టి కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్తగా అప్పటికే పేరు పొందిన టి కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించారు. తర్వాత విజయశాంతిని సెలెక్ట్ చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి కారణమైంది. అలా విజయశాంతి అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయికలను సవాలు చేస్తూ మరో తార వెండితెరను ఏలింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగిందామె. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని కూడా గెలుచుకున్నారు విజయశాంతి. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు 2 పడవల ప్రయాణంలా సాగిందామె సినీ పైన. ఒకవైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరోవైపు సగటు సినీ ప్రేక్షకులను అలరించే గ్లామర్ అద్దిన పాత్రలు అలవోకగా పోషించారు. 1986 నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో 1 నుంచి 10 వరకు అన్ని స్థానాలు తనవే అన్న స్థాయికి చేరారామె. ఇక ఆ తర్వాతి స్థానాల్లో రాధా, సుహాసిని, రజని అలాగే రాధిక వారు ఉండేవారు. ఆమె ఎంత పేరు సంపాదించారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం. ఆ ఏడాది వందే మాత్రం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన ఇలాంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయక పాత్రలోనూ అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే కథానాయికగా నటించి తను 2 విధాలుగా ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేశారామె. ప్రతిఘటనతో అభినయ పరంగా తనకెదురు లేదని నిరూపించుకున్నారు.
ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండోసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవడమే కాదు, ప్రేక్షకుల్లో ఆమెకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తిభవించిన కథానాయక పాత్రలకు సావిత్రి, జయసుధ, హోందాతనం ఉట్టిపడే పాత్రలకు షావుకారు జానకి, పురుషులను ధిక్కరించే అహంకారపూరిత మహిళామణుల పాత్రలకు భానుమతి, వాణిశ్రీ, మొండితనం నిండిన పాత్రలకు జమున, అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి, సరోజాదేవి, శ్రీదేవి, ఇలా ఒక్కో రకం కథానాయక పాత్రకు ఒక్కో నటిమని పేరుంది. ఆ ఏడాది ఆమె మొత్తం 13 తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో 11 విజయవంతమయ్యాయి. అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. 1986 సంవత్సరం కమర్షియల్ చిత్రాల కథానాయికగా కూడా ఆమెను దర్శకుల మొదటి చాయిస్గా నిలిపారు. ఆ సంవత్సరం ఇటు రేపటి పౌరులు, అరుణ కిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ, అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు, బ్రహ్మాస్త్రం వంటి చిత్రాల నాయకగాను నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దేశోద్ధారకుడు చిత్రంలోని వచ్చే వచ్చే వానజల్లు పాటతో అందరికీ దగ్గరైంది. అభిమానం పరంగా అద్భుతంగా ఆమెకు ఈ సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాతో బాలకృష్ణ, విజయశాంతి జంట విజయవంతమైన తెర జంటగా కూడా పేరు సంపాదించుకున్నారు. తర్వాత పడమటి సంధ్యారాగం, స్వయం కృషి, భారతనారి, జానకిరాముడు, కొడుకుదిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం, ఈశ్వర్ హిందీ, జానకిరాముడు చిత్రాల్లో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా ఓణీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఎంతో పేరు తీసుకువచ్చాయి. ఇంద్రుడు, చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, గూండారాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయక పాత్రలు చేశారు. 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శకత్వంలో తను కథానాయక పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాదు, ఆమెకు 1990 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డులను సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరిపారవేసే ఐపీఎస్ అధికారిని వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్క్కు వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెను లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులు సంపాదించి పెట్టాయి. ఇలా కర్తవ్యంతో మొదలైన ఆమె డబ్బింగ్ చిత్రాల హవా మరో 5-6 ఏళ్ల పాటు కేవలం అనువాద చిత్రాల ద్వారానే విజయశాంతి తమిళ రంగంలో కూడా నెంబర్ 1 నాయికగా మారింది. భారతనారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో 2 నంది అవార్డులు గెలుచుకోవడమే కాకుండా కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ఏటా దేశంలో అన్ని భాషా చిత్రాల్లోనూ అత్యుత్తమ నటన ప్రదర్శించిన నటీమణికి బహూకరించే ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించారు విజయశాంతి. 1993లో విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఏడాది నవంబర్లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్రరంగంలోని అనేక మంది ఇతర స్టార్ నటులతో పాటు అదృష్టవశాత్తు ఆమె కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. 1997 మార్చి 7న విడుదలైంది ఒసే రాములమ్మ సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్రసీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టింది. అదే ఏడాది విడుదలైన విజయవంతమైన హిట్లర్, అన్నమయ్య, తొలి ప్రేమ, ప్రేమించుకుందాంరా వంటి ఇతర చిత్రాల కంటే భారీ వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలుచుకునేవారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించిన విధంగా అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ సమక్షంలో బీజేపీలో చేరి మరో సంచలనం క్రియేట్ చేశారు. 1997లో ఆమె గుండాగర్దీ అనే హిందీ చిత్రంలో నటించారు. అది కూడా విజయవంతమైంది. ఈ సినిమా శోభన ప్రధాన పాత్రలో నటించిన అస్త్రం 1991లో తెలుగు సినిమా హిందీ రీమేక్. అదే ఏడాది నవంబర్ 7న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వసే రాములమ్మకి పనిచేసిన తారాగణం సాంకేతిక బృందంతోనే నిర్మించబడిన రౌడీ దర్బార్ కూడా విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది, కానీ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ లాభాలు కూడా తీసుకువచ్చింది. 2000 నుంచి 2006 సంవత్సరానికి చూస్తే కథానాయికగా విజయశాంతి సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలుగా చెప్పాలి. 2000 సంవత్సరం నుంచి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో ఆమె రాజకీయ రంగంలో కూడా కాలుపెట్టి ఉండడంతో సినిమా రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. ఇక ఆమె రాజకీయంగా అడుగులు చూస్తే విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో చేరారు. 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నారని ఆమెను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. 2014లో కాంగ్రెస్లో చేరారు ఆమె.
2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 7 డిసెంబర్ 2022న మళ్ళీ తిరిగి తన పాత గూటికి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో ఇప్పుడు ఫైర్ బ్రాండ్గా ముందుకు సాగుతున్నారామె. విజయశాంతి వివాహం గురించి చూస్తే, విజయశాంతి భర్త పేరు శ్రీనివాస్ ప్రసాద్. ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు. నిజానికి నిప్పురవ్వ సినిమా కోసం విజయశాంతిని హీరోయిన్గా పెట్టుకోవాలని ప్రసాద్ భావించారు. బాలయ్య హీరోగా ఎంపిక కూడా పూర్తయింది. విజయశాంతి అనుమతి కోసం ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే పేరెంట్స్ని కోల్పోయిన విజయశాంతి బాధల్లో ఉన్నారట. దీంతో శ్రీనివాస్ ప్రసాద్తో సాన్నిహిత్యం ఏర్పడింది. నిప్పురవ్వ సినిమాకే కాదు, మిగిలిన సినిమాల కాల్ షీట్స్ కూడా చూసుకోవాలని కోరారు. దీంతో అప్పటి నుంచి ఆమె వ్యవహారాలన్నీ ప్రసాద్ చూసేవారు. అలా ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం పెళ్లికి దారితీసింది. అయితే నిప్పురవ్వ కాస్త దెబ్బతినడంతో సినిమాల జోలికి వెళ్ళలేదు. డబ్బింగ్ సినిమాలు చేస్తూ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్, చెన్నైలో అనేక వ్యాపారాలు చేస్తూ ఉన్నారు విజయశాంతి భర్త శ్రీనివాస్. ప్రజాసేవకు అంకితం కావాలనే ఉద్దేశంతోనే పిల్లలను కూడా కనలేదు విజయశాంతి. సంతానం ఉంటే ఆశ పెరిగిపోతుందని, డబ్బుపై వ్యామోహం ఉంటుందని, స్వార్థం ఎక్కువైపోతుందని పిల్లలను కనలేదట. నేను నా భర్త పిల్లలు వద్దని అనుకున్నామని, ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నామని కూడా చెప్పారు గతంలో ఆమె. నా మరణం తర్వాత ఆస్తినంతా ప్రజలకు దారపోస్తానని చెప్పారు. నా తల్లి పేరు, నా పేరున ఫౌండేషన్ పెట్టి సేవ చేస్తానన్నారు. విలాసాలపై ఆసక్తి లేదని, ఆమె నగలన్నీ కూడా ఓసారి మెదక్లోని వెంకటేశ్వర స్వామి గుడి ఉండిలో కూడా వేసేశానని కూడా తెలియజేశారు ఆమె. విజయశాంతి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే, ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. విజయశాంతిని సినీ పత్రికలు లేడీ అమితాబ్ పేరుతో సంబోధించాయి. భారత నారి చిత్రంతో విజయశాంతి తన 100వ చిత్రాన్ని పూర్తి చేశారు. విజయశాంతి నటించిన తొలి తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరం. ఈ సినిమాలో కొత్తగా పరిచయమైన విజయశాంతికి సినిమా పారితోషికం కేవలం 110 రూపాయలు ఇచ్చారట. అప్పట్లో ఈ డబ్బులు చాలా ఎక్కువ. ఆ తర్వాత 1980లో నటించిన సినిమాకు 500 పారితోషికం అందుకున్నారు. ఆ తర్వాత 5,000 వరకు అందుకున్నారు. తర్వాత 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, ఈ విధంగా ఆమె రెమ్యునరేషన్ పెరిగింది. అయితే 1999లో విడుదలైన కర్తవ్యం సినిమాకు దేశంలోనే ఎవరూ తీసుకోనంతగా సినిమాకు ₹1,00,00,000 వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని దేశవ్యాప్తంగా వార్తలు వినిపించాయి. అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపు కూడా అందుకున్నారు విజయశాంతి. 1987లో ఆమె చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జన్తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమాలు స్విల్లిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడ్డాయి. కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేసి, తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తనే పోషించారు. ఎన్ చంద్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 1994లో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని చేదెక్కించుకుంది. 1992లో ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్కు పోటీగా అహంకారపూరితమైన కథానాయక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే ప్రశంసలు అందుకుంది. ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి నాయకుడిగా, ఘరానామగుడిగా వచ్చింది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది. తమిళనాట రజనీకాంత్కున్న వీరాభిమానుల సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించరు, చెప్పులు విసిరేస్తారు. మరి ఇతర నటి ఆ పని చేసినా ఆ అభిమానులు తెరలు చించేసి ఉండేవారు. విజయశాంతి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ ఈ విషయాన్ని తెలియజేశారు. అంత అభిమానులు తమిళనాడులో ఆమెకు ఉండేవారు. ఆమె తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాల్లో సుమారు 180 సినిమాలకు పైగా నటించారు. 1996లో ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. అదే ఆమె కెరీర్లో ఒక్క సినిమా కూడా చేయని ఏడాది. సరైన కథ లేకుండా నటించడానికి ఆమె ఇష్టపడలేదు. చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్తో 7 చిత్రాల్లో నటించారు ఆమె. టి కృష్ణ దర్శకత్వం వహించిన 6 ఆనిముత్యాల్లో ఆమె కథానాయిక. అవి వందే మాత్రం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు, దేవాలయం. విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వంలోనే 12 చిత్రాల్లో నటించారు ఆమె. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 10, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 10 చిత్రాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 6 చిత్రాలు, కె విశ్వనాథ్ దర్శకత్వంలో 2 చిత్రాలు, బాపు దర్శకత్వంలో 2 చిత్రాల్లో నటించారు ఆమె. సూర్య మూవీస్ పతాకంపై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు నిర్మించారు. ఇవి కాక శాసనం, పెద్దరికం చిత్రాలకు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. సూరజ్ మూవీస్ పతాకంపై అడవి చొక్కా చిత్రాన్ని నిర్మించారు. విజయశాంతి మొదటి చిత్రం కల్లుక్కుల్ ఈరం 1979, తెలుగులో మొదటి చిత్రం కిలాడి కృష్ణుడు 1980, 100వ చిత్రం భారతనారి 1989, చివరగా విడుదలైన తెలుగు చిత్రం సరిలేరు నీకెవరు. తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని
ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేరు. ఆమె నటించిన కథానాయిక ప్రాధాన్యత గల చిత్రాలు నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, వందే మాతరం, దేవాలయం, సమాజంలో స్త్రీ, అరుణ కిరణం, భారతనారి, భారతరత్న, పోలీస్ లాకప్, లేడీ బాస్, కర్తవ్యం, ఆశయం, స్ట్రీట్ ఫైటర్, మొండి మొగుడు, పెంకిపెళ్ళం, శ్రీవారంటే మావారే, శ్రీ శ్రీమతి సత్యభామ, మగరాయుడు, యంగ్ టర్క్, వసే రాములమ్మ, రౌడీ దర్బార్, గూండాగర్ది, కొల్లుకొండూర్ పెన్నై, సిఐడి, అడవి చుక్క, వైజయంతి, ఇందిరమ్మ, నాయుడమ్మ, శాంభవి ఐపీఎస్, తేజస్విని, అత్తాకోడళ్ళు, రైఫిల్స్, సాహసబాలుడు, విచిత్రకోతి, తడయం, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు కథానాయికగా. విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా కూడా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పూర్తయినవి, కొన్ని పూర్తి కానివి ఉన్నాయి. మరికొన్ని ముహూర్తం తర్వాత ముందుకు జరగనివి ఉన్నాయి. అడవిరాణి, రాయలసీమ రక్తం, జిందాబాద్, జై హింద్, ఓ మినిస్టర్. ఆమెను సినిమాల్లో నటింపచేయాలని, రీఎంట్రీ ఇప్పించాలని చాలామంది దర్శకులు 10 ఏళ్లుగా ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. చివరికి అనిల్ రావుపూడి దర్శకుడిగా అది సాధించారు. మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవర్లో నటించారు విజయశాంతి. ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ కోసం ఆమెను తీసుకున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న రాములమ్మ సినిమాల్లోకి మళ్లీ రావడం ఆమె అభిమానులకు జోష్ నింపిందనే చెప్పాలి. నటి విజయశాంతికి వచ్చిన అవార్డులు కనుక చూసినట్లయితే ఆమె 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందారు. 4 రాష్ట్ర నంది పురస్కారాలు అందుకున్నారు. 1980లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు వచ్చింది. 1990లో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు ఉంది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యునరేషన్ ₹1 కోటి వరకు ఉంది. ఆ కాలంలో ఏ కథానాయకులు పొందని అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఇక ఆమె నటించిన కొన్ని సినిమాలు చూద్దాం. సరిలేరు నీకెవరు, జమానత్, నాయుడమ్మ, ఇందిరమ్మ, శాంభవి ఐపీఎస్, శివాని, రైఫిల్స్, సాహసబాళ్లు, విచిత్రకోతి, శ్రీ శ్రీమతి సత్యభామ, అడవి చుక్క, వైజయంతి, భారతరత్న, రాజస్థాన్, శ్రీవారంటే మావారే, తడయం, వసే రాములమ్మ, గూండాగర్ది, రౌడీ దర్బార్, సిఐడి, యంగ్ టర్క్, స్ట్రీట్ ఫైటర్, అత్తాకోడళ్ళు, మగరాయుడు, లేడీ బాస్, కుంతిపుత్రుడు, రౌడీ మొగుడు, మెకానిక్ అల్లుడు, పోలీస్ లాకప్, నిప్పురవ్వ, చినరాయుడు, దొరగారికి దొంగపెళ్ళాం, అపరాధి, ఆశయం, మొండి మొగుడు, పెంకిపెళ్ళాం, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, శత్రువు, నాగాస్త్రం, కొండవీటి దొంగ, పల్నాటి రుద్రయ్య, కర్తవ్యం, ముద్దుల మామయ్య, ఈశ్వర్, జానకిరాముడు, మంచి దొంగ, దొంగ పెళ్లి, సాహస సామ్రాట్, మువ్వ గోపాలుడు, స్వయం కృషి, ముద్దాయి, యముడికి మొగుడు, భానుమతి గారి మొగుడు, భార్గవరాముడు, అపూర్వ సహోదరులు, ముద్దుల కృష్ణయ్య, రేపటి పౌరులు, సమాజంలో స్త్రీ, అరుణ కిరణం, జీవన పోరాటం, దేశోద్ధారకుడు, పట్టాభిషేకం, దేవాలయం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, ప్రతిఘటన, అలాగే మహానగరంలో మాయిగాడు, ఛాలెంజ్, అభిమన్యుడు, జడగంటలు, వీరభద్రుడు, ఆడదాని సవాల్, కుటుంబ గౌరవం, నేటి భారతం, ముక్కుపుడక, నవోదయం, సంఘర్షణ, పెళ్లి చేసి చూపిస్తాం, 12 కాపురానికి 12 సూత్రాలు, శ్రీరంగనీతులు, ప్రతీకారం, సత్యం శివం, పండంటి జీవితం, ఇలా పట్టం పరక్టం, కిలాడి కృష్ణుడు, కల్లుక్కుల్ ఈరం, ఇలా అనేక చిత్రాల్లో ఆమె నటించారు. ఇక విజయశాంతి ఆస్తులు చూసినట్లయితే విజయశాంతి దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న నటి. ఆమె వెల్ సెటిల్డ్ అనే చెప్పాలి. ఇక ఆమెకు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయట. పలు వ్యాపారాలు చేస్తున్నారు ఆమె భర్త. అయితే ఆమె మాత్రం ఈ ఆస్తినంతా ఓ ట్రస్ట్ ద్వారా తన మరణం తర్వాత పేదలకు, అనాథలకు చెందేలా చేస్తానని తెలియజేశారు. అందుకే పిల్లల్ని కూడా కనలేదని తెలియజేశారు. నిజంగా ఇలాంటి వారు అరుదనే చెప్పాలి. ఇక బంగారు వస్తువులన్నా ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. చెన్నై, హైదరాబాద్, వరంగల్లో ఆమెకు సొంత నివాసాలు ఉన్నాయి. ఆమె సాధారణ కారులోనే ప్రయాణం చేస్తారు. లగ్జరీ లైఫ్కి దూరంగా ఉంటారు. ప్రజల మనిషిగా రాములమ్మ పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి వారు మన దేశంలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. 2023 ఎన్నికల సమయంలో బీజేపీకి రాజీనామా చేశారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవంబర్ 17న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారామె. ఆ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు కూడా. అప్పుడు ఇది కలకలం రేపింది. అప్పట్లోనే ఆమె పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చాయి. శుక్రవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే ఆమెకు కీలకమైన ప్రచార కమిటీ కోఆర్డినేటర్, కన్వీనర్ పదవి ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆమె అభిమానులు కూడా అదే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయంగా ఆమె అనుకున్న హైట్స్ చేరాలని, ప్రజలతో మరింత మమేకం అవ్వాలని, ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.